2000 ఏళ్ల క్రితం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, అయిపోయింది ఆ కథ. ఇప్పుడు చేసిన పాపాలు అప్పుడు సిలువ మీదకి వెళ్తాయి, అప్పుడు యేసు మీదకి వెళ్తాయి అని చెప్తున్నారు. ఇది అతికిద్దా అని అడుగుతుంది లోకం. నీ సమాధానం ఏంది? అదే భవిష్యత్తులో వచ్చి సిలువ మీద మోస్తాడని ఒప్పుకుంటా. కానీ గతంలో అయిపోయిన దానికి ప్రస్తుతం జరుగుతున్న దానికి మీరు ఎందుకు ముడి పెడుతున్నారని అడుగుతుంది లోక జ్ఞానం. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు విరితనంగా చేశాడు. అందుకే అధిక జ్ఞానివి కాకురా అన్నాడు. అధిక జ్ఞానం ఎక్కువైందనుకో, పెద్ద మేధావిని అనుకొని కాగితాలు ఎరుకోవాల్సి వచ్చింది, చిత్తు కాగితాలు. జ్ఞానం ఎక్కువైందనుకో, మెంటల్ ఎఫెక్ట్ వచ్చి నాశనం చేసుకొని చిత్తు కాగితాలు ఎరుకోవాల్సి వచ్చింది రో అంటాడు. నేను జ్ఞానిని, నీ జ్ఞానం నిన్ను తగలేయా. సింపుల్గా చెప్తానండి, అయిపోయిన దానికి జరుగుతున్న దానికి లింక్ ఎట్లా అంటే, మీరున్నారు హోటల్లో భోంచేయాలి, ఓ సంవత్సరం పాటు అక్కడే ఉంటారు. సంవత్సరం పాటు ఎన్ని లక్షలు అయిద్దో అన్ని లక్షలు నేను బిల్లు ముందే కట్టేశాను. ముందే చెల్లించబడిన బిల్లుకి సంవత్సరం అంతా తినొచ్చా లేదా? నువ్వు ఇప్పుడు తింటున్నావు, అప్పుడెప్పుడో బిల్లు కట్టాడు ఎట్ట చెల్లిది అంటాడా? దీని మళ్ళీ పెద్ద జ్ఞానం, పెద్ద మేధావి, దీని ప్రశ్న ఇది ఒక తలకాయ. యేసు ప్రభు రక్తము అనంత ప్రాణశక్తి కలిగిన రక్తము. ఆయన నిర్మించినటువంటి జీవులన్నిటికీ చాలిన రక్తము. ఆ రక్తముకున్న విలువ ఏంటంటే, ఆధిక్యత ఏంటంటే, గడిచిన వారికి అది పనికొచ్చిద్ది, అప్పటి కాలం వారికి పనికొచ్చిద్ది, భవిష్యత్తు వారికి కూడా అది పనికొచ్చిద్ది. త్రికాలములకు సరిపోయినది యేసు రక్తము, యేసు సిలువ.